హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. మన సత్య ఫుడ్ క్లబ్ వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయినటువంటి క్యారెట్ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనకి దివాళీ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఒకసారి ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1/2 కిలో క్యారెట్ని బాగా వాష్ చేసి తురిమేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే షుగర్, మిల్క్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, 1/2 లెమన్, కొద్దిగా నెయ్యి, ఇంకా ఇలాచి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 150 ml మిల్క్ వేసుకుంటున్నాను. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు పాలను కాస్త విరగొట్టుకోవాలి. ఈ విధంగా పాలంతా విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడగొట్టేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కాబట్టి పులుపు ఏం లేకుండా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇందులోకి క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. పైన కాస్త చెక్కు తీసేసి నీట్గా ఇలా తురిమేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురిమిని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 100 ml మిల్క్ వేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో క్యారెట్కి 100 ml మిల్క్ అయితే సరిపోతుంది. ఈ క్యారెట్ హల్వాని ఇలా మిల్క్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేసి మనం 1 విజిల్ వచ్చిన వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువగా విజిల్స్ అవసరం లేదు, 1 విజిల్ అయితే సరిపోతుంది. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనకి ఇంకేమైనా కాస్త పాలు ఉంటాయి కదా, ఆ పాలంతా కూడా క్యారెట్ బాగా పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి 1/2 కిలో క్యారెట్కి 150 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు కప్పులో మెజర్ చేసుకునే పాటు అయితే 1 కప్ క్యారెట్ తురుముకి 1/2 కప్ కంటే కాస్త తక్కువ, 1/2 కప్ కంటే కాస్త ఎక్కువగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలిపేసుకోండి. ఇంకా ఫైనల్గా మనం ముందుగా పాలు విరగొట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని కాస్త కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చిన తర్వాత మనకు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పు ద్రాక్షని మనం ముందుగా చేసుకున్న క్యారెట్ హల్వాలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా క్యారెట్ హల్వాని ఎంత ఈజీగా ఎలా చేయాలో. మీరు ఈ క్యారెట్ హల్వాని ఎన్నో పద్ధతుల్లో ట్రై చేస్తుంటారు, కానీ ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్వీట్ రెసిపీస్ అన్ని చూసేయండి. ఈ దివాళీకి మీకు నచ్చిన స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.